తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? పార్లమెంట్ ఎన్నికలలోపే పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందా? మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే నేతలు ఎవరు? ఓడిపోయిన నేతలకు కేబినెట్లో అవకాశం కల్పిస్తారా? గ్రేటర్ హైదరాబాద్లో మంత్రి పదవి ఎవరికి దక్కనుంది? మంత్రివర్గ కూర్పుపై తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణ కేబినెట్ లో సీఎం తో కలుపుకొని మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం కాకుండా మరో 11 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఖమ్మంలో 3, నల్గొండ 2, వరంగల్ 2, మహబూబ్ నగర్ లో సీఎం తో కలుపుకొని 2, మెదక్ లో 1, కరీంనగర్ లో 2 జిల్లాలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇక ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. పూర్తి స్థాయి కేబినెట్ లో ఈ 4 జిల్లాలకు అవకాశం తప్పక కల్పించాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో 24 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, ఇబ్రహీంపట్నం స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి ఇవ్వగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అయితే సీనియర్ అయిన మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాత్రమే సీనియర్. అయితే ఇంకా రెడ్లకు కేబినెట్ లో అవకాశం కల్పిస్తారా, లేక ముస్లిం కోటాలో కామారెడ్డి సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డికి త్యాగం చేసి నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిన షబ్బీర్ అలీకి స్థానం కల్పిస్తారో చూడాలి. ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ ఇద్దరు సీనియర్ నేతలు ఉండగా వెలమకోటలో ఇప్పటికే జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. మరో నేత వివేక్ మాల సామాజిక వర్గం నేత. అయితే డిప్యూటీ సీఎం భట్టి, స్పీకర్ గడ్డం ప్రసాద్ మాల సామాజిక వర్గం నేతలు కావడంతో వివేక్ కు అవకాశం కల్పిస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఉమ్మడి హైదరాబాద్ లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అంజన్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. లేదంటే పాత బస్తీలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేగా ఓడిన మైనార్టీ ఫిరోజ్ ఖాన్ కి మంత్రివర్గంలో ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తనకు మంత్రివర్గంలో స్థానం ఖాయమని ధీమాతో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఒక మంత్రి పదవి చొప్పున ఇవ్వాలనేది కాంగ్రెస్ ప్లాన్. మరో 2 మంత్రి పదవులు పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ వారికి, మైనార్టీకి ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీంతో కాంగ్రెస్ కు ఎక్కడ ఎవరు అవసరం అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల లోపు పూర్తి స్థాయి కేబినెట్ కూర్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో చాలా మంది నేతలు కేబినెట్ లో బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.